హలో అండి. వెల్కమ్ టు ప్రణయ్ మదన్‌జీ ఛానల్. మేమందరం చెట్లల్లోకి వచ్చినామండి. శ్రావణ మాసంలో చేసుకుంటాం మేమిది చెట్లల్లోకి రావటం. అందరూ అంటే అన్ని ఫ్యామిలీస్ అందరం కలిసి వచ్చి ఒకే దగ్గర వంట చేసుకొని అమ్మవారికి మొక్కుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని మేము అక్కడ చెట్లలో కూర్చొని మంచిగా అందరం కలిసి తిని టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వస్తామండి. సో ఎవ్రీ సండే లేకపోతే మనము వెన్స్డే ఇట్లా ఉంటుందండి. అంటే ఈ 2 వారాల్లోనే రావటం జరుగుతుంది. మేమందరం చెట్లలోకి వచ్చామండి. వంట కార్యక్రమాలు అవుతున్నాయి. చెప్పండి. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాము. అమ్మవారికి కోడి నైవేద్యం సమర్పించినాక బెల్లం శాఖ కుంకుమ పసుపు ప్రతి సంవత్సరము వన భోజనానికి చెట్లలోకి వస్తాము. మంచిగా ప్రసాదం కోళ్ళను కోసి బాగా చేస్తాము. అమ్మ చెప్పమ్మలు అమ్మవారి వేప చెట్టు మంచిగా కొలిసి ప్రసాదాలని నైవేద్యంగా పెట్టి కోళ్ళను వేసి బాగా చేస్తాం, దావత్ చేసుకుంటాం. ఇట్లా పెట్టారు. మా తెలంగాణలో చెట్లనే అమ్మవార్లుగా పూజించుకుంటామండి. సో వేప చెట్టుని అమ్మవారి రూపంగా భావించి అమ్మవారికి శాకం పోయటం, తర్వాత మందు పసుపు కుంకుమ రాసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కుకొని స్టార్ట్ అవుతుందండి. ఇంకా అది నేనండి. అందరం కలిసి రావటమే బాగుంటుందండి చెట్లకి. ఒక్కొక్క ఫ్యామిలీ వెళ్తే ఇంత మజా ఉండదు. సో మేమందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి వచ్చినాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేసుకోవచ్చండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని. మా బాబాయ్ ఏమో అన్ని అమ్మవార్లకు కావాల్సినవన్నీ తీసుకొస్తారు. తర్వాత పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరు కలిసి కుక్ చేసి మాకు నచ్చినవన్నీ, ఇంకా నాన్ వెజ్లో అన్ని ఐటమ్స్ స్పెషల్స్ అన్నీ మాకు చేసి వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా అందరు కూర్చొని తినటం, ఎంజాయ్ చేయడం, అసలు చాలా మాట్లాడుకుంటాం. మళ్ళీ చికెన్ ఫ్రై బెబ్బర్లు తీసుకొచ్చుకున్నాము. అమ్మవారికి కోసిన కోడి కోడిగా ఇంకా చికెన్ చాలు. తెలిసిందే కదండి, తెలంగాణ వాళ్ళం అంటేనే చుక్క ముక్క. సో అవి లేని అసలు ఏ దావత్ కానీ ఏ పండగ కానీ పండగలా అనిపించదు. సో బాగా తాగుతూ ఉన్నారు. అండ్ మేమందరం కూర్చొని తింటున్నామండి. అప్పుడే అయినాయి, వంటలన్నీ అయినాయి, కూర్చొని మేము తింటున్నాం. ఏంటి
చెట్లలో ఏంటంటే స్వచ్ఛమైన గాలి కానీ అసలు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు తెలిసి మీ అందరికి కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎలా మా చెట్లకి వెళ్ళటం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. తిన్న తర్వాత మేము అట్లా కొంచెం షటిల్ ఆడినామండి. మస్తు అనిపించింది, అసలు వెదర్ అయితే ఎక్సలెంట్ ఉండే. సో ఇంకా అందరం మాట్లాడుకుంటూ చాలా బాగా టైం స్పెండ్ చేసినాం. ఈ రోజు అయితే అసలు భలే అనిపించిందండి. వర్షం పడుతుంది అనుకున్నాం కానీ థ్యాంక్ గాడ్ అసలు ఏం పడలేదు. చాలా హ్యాపీగా అసలు ప్రశాంతంగా అనిపించింది. డే వెరీ వెల్ స్పెంట్ అండి. బాయ్ బాయ్. అయితే మా అన్నయ్య ప్రణయ్ మదన్ జీ ఉన్నారు కదా అండి, 28th ఆయన బర్త్డే. మేము తిరుపతిలో ఉంటాం 28th రోజు. సో అందుకే వదిన ఏం చేసిందంటే ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు అన్నయ్యకి బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని చెప్పేసి సో తనే కేక్ అంతా అరేంజ్ చేసింది. సో మేము ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసినాం అన్నయ్యకి. అది కూడా అసలు ఫైనల్ టచ్ అనుకోకుండా మా వదిన సర్ప్రైజ్ చేసింది అందరినీ. భలే అనిపించిందండి, అది కూడా గుర్తుండిపోతుంది అందరితో Thank you Andy. Thank you so much for watching. Please do not forget to like, share and subscribe to Pranay Madan Ji channel. Bye.